ఏమైంది సార్? ఏమైనా ప్రాబ్లమా? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటి? నన్ను అరెస్ట్ చేస్తారా? ఎందుకు? ఒక మ్యారేజ్ హాల్ లీజ్ని క్యాన్సిల్ చేయడానికి మీరు లంచం తీసుకున్నారు. 2 తప్పులు. లంచం తీసుకోవడం, మీ హోదాని తప్పుగా వాడుకోవడం, రెండూ కూడా చట్టరీత్యా నేరాలే. చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నేను ఈ రోజు వరకు ఎలాంటి తప్పు పని చేయలేదు, ఎవరి దగ్గర లంచం కూడా తీసుకోలేదు. మా దగ్గర మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉంది, అలాగే ఆధారం కూడా ఉంది. అందుకే గొడవ చేయకుండా మాతో వస్తే బాగుంటుంది, లేకపోతే మేము బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. చూడండి, నేను మీకు చెప్తున్నాను కదా, నేను చాలా నిజాయితీ గలవాడిని. నేను ఈ రోజు వరకు ఏ తప్పు చేయలేదు. వైశాలి, నువ్వేనా చెప్పు, నేను ఎలాంటి వాడినో? నేను అలా చేస్తాను ఎప్పుడైనా? నాకు తెలుసండి, మీరు మంచివారని. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇన్స్పెక్టర్ గారు, నా భర్త చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయన తన జీతం తీసుకోవడానికి కూడా భయపడతారు. అలాంటిది మీరు ఆయన మీద లంచం నిందవేస్తున్నారా? నాకు అనిపిస్తుంది ఆయన అరెస్ట్ చేయడానికి మీరే లంచం తీసుకున్నారని. మీరు ఏం చెప్పాలనుకున్నా కోర్టుకు వచ్చి చెప్పండి. మిస్టర్, చెప్పండి మీ భార్యకి, లేకపోతే మీతో పాటు ఆవిడ్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అయితే నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళండి. వైశాలి, నాకేమీ కాదు, సరేనా? నువ్వు ఇంటికి వెళ్ళు, నాకేం కాదు. రాజు, ఇలా ఎలా? నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేను రాజు. ఎక్కడికి? వైశాలి, నేను ఏమీ చేయలేదు కాబట్టి నాకేమీ జరగదు. నువ్వు అసలు కంగారు పడకుండా ఇంటికి వెళ్ళు. త్వరగా. నువ్వు కంగారు పడకు వైశాలి, నేను తొందరగా ఇంటికి వచ్చేస్తాను. రాజ్, మీరు రాజుని ఎలా తీసుకెళ్ళడానికి వీల్లేదు. రాజ్, రాజు నువ్వే తప్పు చేయలేదు. రాజ్, తప్పంతా నేనే చేశాను. తప్పు నాదే రాజ్, నేనే తప్పు చేశాను. ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు నువ్వు? రాజ్, నువ్వు బానే ఉన్నావు కదా? నీకేమీ కాలేదు కదా? రాజ్, దయచేసి నన్ను క్షమించండి. నేనేది కావాలని చేయలేదు రాజ్. ఇలా జరుగుతుందని నాకు తెలీదు. రాజ్, మీరు కొంచెం కూడా కంగారు పడకండి. నేను మీకేం కానివ్వను రాజ్. అరే వైశాలి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏం చేసావు నువ్వు? అసలు నాకేం జరుగుతుంది చెప్పు. అరే మాట్లాడవేంటే? ఎందుకు మౌనంగా ఉన్నావు? రాజ్, అదేంటంటే నేను మీ వాలెట్లో నుండి డబ్బులు తీసుకున్నాను దీపావళికి షాపింగ్ చేయాలని. కానీ మీరు నాకు అసలు డబ్బులు ఇవ్వనే లేదు. అందుకే మిమ్మల్ని అడగకుండా నేనే తీసుకున్నాను. అర్థమైంది. అదే ఆ డబ్బు గురించా? నువ్వు ఆ డబ్బు తీసుకుని మంచి పనే చేసావు వైశాలి. నేను అవి నీకే ఇవ్వాలనుకున్నాను, నీకోసమే ఆ డబ్బులు. అదేంటంటే నాకు దీపావళికి ఆఫీసులో బోనస్ ఇచ్చారు అందరికీ. నేను నీకు ఇవ్వాలనుకున్నాను కానీ ఇవ్వడం మర్చిపోయాను. అదేదో అంటారు కదా, ఏం చేసినా సరే చేరాల్సిన చోటుకే చేరుతుంది అని. సరిగ్గా అలాగే ప్రతి డబ్బు మీద రాసి ఉంటుంది ఖర్చు చేసేవాళ్ళ పేరు. ఇక దాని గురించి వదిలేసి ప్రశాంతంగా పడుకో. హాయిగా నిద్రపో. ఇదంతా నా కళ లేక లైవ్ టెలికాస్టా? ఇంత క్లియర్ పిక్చర్? నాకైతే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. వైశాలి, ఒకవేళ ఈ కళ గనక నిజమైందంటే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. ఇప్పుడు నేనేం చేయాలి? అక్కడ తను నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇక్కడేమో నాన్నమ్మకి నచ్చ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. వేర్ యామ్ ఐ స్ట్రక్? ఇంకా ఆయనకు మూడు బాగైనట్టు అనిపించడం లేదు. కానీ నేను ఇలా మౌనంగా ఉంటే ఏమీ బాలేదు. దీనికంటే నాతో గొడవ పడితేనే బాగుంటుంది. ఏం చేయాలి? ఆయన మూడు బాగవ్వాలంటే ఏం చేయాలి? చూడండి, ఒకవేళ ఎవరైనా ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు అంటే దానికి జవాబు అవునని అర్థం. అంటే ఈరోజు ఈ బెడ్ మీద నేను ఒక్కదాన్నే పడుకుంటాను. మీకు తెలుసా, బెడ్ మెత్తగా ఉంది, మీరేమో చాలా మౌనంగా ఉన్నారు. ఈరోజు నాకు చాలా నిద్రొస్తోంది. మీకు తెలుసా, మీరు ఇలా మౌనంగా ఉంటేనే చాలా బాగుంది. మీరు రోజు కనీసం ఒక 4-5 గంటలు ఇలా ఉండాలి. మీ సంగతి నాకు తెలియదు కానీ నా వెయిట్ అయితే బాగా పెరిగిపోతుంది. ఈయన అస్సలు మాట్లాడడం లేదు. ఏం చెయ్యాలి? కాక్రోచ్! కాక్రోచ్! నన్ను భయపెడుతున్నావా? ఇప్పటి వరకు అక్కడే ఉంది, ఎటో వెళ్ళిపోయింది. చూడు, ఈరోజు నాకు మాట్లాడడానికి కొంచెం కూడా మూడ్ లేదు. అందుకే నువ్వు కూడా మాట్లాడకుండా ఉంటే చాలా బాగుంటుంది. లేకపోతే నీ కళ్ళజోని నీ కళ్ళ దగ్గర నుంచి తీసి నీ మెడకి వేలాడేస్తాను. అర్థమైందా? ఇలా ఎలా కుదురుతుంది? దాట్స్ నాట్ ఫేర్. మీకు నచ్చినప్పుడు మీరు మాట్లాడతారు, నచ్చినప్పుడు మౌనంగా ఉంటారు. ఆన్ ఆఫ్ స్విచ్ అయితే నా ముక్కు మీద ఉంది కానీ మీ ముక్కు మీద కాదుగా. అయినా అది మీ ముక్కు మీద ఎలా ఉంటుంది? అసలు మీ ముక్కు మీద ఎప్పుడు కోపం ఉంటుంది కదా, మిగతా వాటికి చోటు ఎక్కడ ఉంటుంది? నేనన్నా మాట్లాడుతున్నానా? లేదు కదా. అందుకే నువ్వు కూడా మాట్లాడకు. అయినా నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నా మూడు.
ఏమైంది? కాక్రోచ్. ఏంటది? గిటార్. అది గిటార్ అని నాకు కూడా తెలుసు. ఏం చేయాలి దాన్ని? ఒక పని చేయండి, దీన్ని బ్యాట్లో మార్చేసి క్రికెట్ ఆడండి, బాగుంటుంది. ఇది గిటార్ అయితే దీన్ని వాయించాలి కదా. ఇదిగోండి, నాకు పాట వినాలనుంది, పాడండి. ఎందుకు? ఎందుకంటే నేను ఎప్పుడు మిమ్మల్ని టీవీలోనో లేక రేడియోలోనో పాడుతుంటే విన్నాను, కానీ ఎప్పుడు లైవ్ గా ఎదురుగా పాడుతుంటే వినలేదుగా. అందుకే ఈ రోజు నాకు వినాలనుంది. పాడండి. నువ్వు నన్ను రోడ్డు మీద పాడే పాటగాడు అనుకుంటున్నావా, లేకపోతే ట్రైన్లో హార్మోనియం పట్టుకొని పాడేవాడు అనుకుంటున్నావా? ఎవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాడేయడానికి రాక్ స్టార్. అండర్స్టాండ్? ఎంతో మంది నా పాటను వినడానికి ₹1000 ఖర్చు చేస్తారు, కానీ నువ్వు నా పాటను ఊరికే. యాక్చువల్లీ నీకు పాడి వినిపించేవాడిని, కానీ ఎవరైతే నా పాటల్ని గౌరవించారో వాళ్ళకి పాడి వినిపించి నా పాటల్ని ఇన్సల్ట్ చేయలేను నేను. అండర్స్టాండ్? యు గెట్ దట్? మీరు మీ పాటని ఇన్సల్ట్ చేయాలనుకోవడం లేదా, లేక మిమ్మల్నా? అంటే బహుశా మీరు నా ముందు పాడడానికి నర్వస్ ఫీల్ అవుతున్నారేమో. నెర్వస్? నేను? మీరు ఈ పరిస్థితుల్లో పాడితే తప్పకుండా అపశృతిలో పాడతారు, అప్పుడు మీ బండారం బయట పడిపోతుంది. బహుశా అందుకే మీరు నర్వస్ అవుతున్నారు. హే రిలాక్స్ కళ్ళజోడు, నేను ఎన్నో లక్షల మంది ఫ్యాన్స్ ముందు పాట పాడగలను, ఇక నువ్వు లెక్క నాకు. నేను లక్షల్లో ఒకదాన్ని, నా ముందు గొప్ప గొప్ప వాళ్ళే నర్వస్ ఫీల్ అవుతారు. ఐ హావ్ దట్ ఎఫెక్ట్ ఆన్ పీపుల్. హే, ఆర్ యు ఛాలెంజింగ్ మీ? యు ఆర్ ఛాలెంజింగ్ మీ. ప్రూవ్ ఇట్. You will fall flat on your face. ఓడినలాలి పాడుతాను సోకమెందుకు, రేపు మనది గెలుపు మనది సాగు ముందుకు, కాలం కరిగిపోవు గుండె గాయం మాసిపోవు, బతుకురాలు పువ్వు కాచేటి మాలిను. ఇప్పుడు చెప్పు, నేను నీకు నెర్వస్ అయినట్టు కనిపించానా? నర్వస్ యు వర్ నాట్, బట్ టెన్స్డ్ యు ఆర్ నో మోర్. ఇప్పుడు మీ టెన్షన్ అంతా పోయింది. అంటే దీని అర్థం కావాలని నువ్వు నా పని అయిపోయింది. బై ద వే, యు ఆర్ బ్రిలియంట్. నాకు నిద్ర వస్తోంది, నేను వెళ్తున్నాను. గుడ్ నైట్. అభి నిన్న పెళ్లి విషయంలో సరే అని చెప్పలేదు, కానీ ఈరోజు తను నాకు జవాబు చెప్పి తీరాల్సిందే. ఎవరినో కలవడానికి వస్తే ఇంకెవరో దొరికారు. నీకు అభి లాంటి వాడు దొరికాడా? నీకొక సలహా ఇస్తున్నాను. ఇంతవరకు నీకు ఎవ్వరూ దొరకలేదంటే టార్చ్ తీసుకుని వెతకడం మొదలు పెట్టేయి. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దొరుకుతాడు, సరేనా? ఒకవేళ అప్పటికి దొరకలేదనుకో, దొరికిన వాడినే నువ్వు కట్టేసుకో. అలా కాకుండా దొరికాడంటే వెంటనే వాడిని పట్టేసుకో. ఎందుకంటే ఈ కాలంలో మంచి వాళ్ళు దొరకడం చాలా కష్టం అయిపోయింది. లేకపోతే నీకు పెళ్లి చేసుకున్న వయసు దాటిపోతుంది. మోడలింగ్ చేయలేవు, పెళ్లి కూడా చేసుకోలేవు. మీరు నా పెళ్లి గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే నేను పెళ్లి చేసుకుని ఈ ఇంటికే వస్తాను కాబట్టి. అక్కయ్య, ఈ ఇంట్లో పెళ్లి కాని పిల్లాడు ఎవరున్నారు అసలు? ఆకాష్. ఆకాష్? లేదు లేదు లేదు, వీళ్ళిద్దరు ఇంతవరకు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఇక పెళ్లి చేసుకుంటారు. మరైతే ఇంకెవరై ఉంటారు? ఎవరై ఉంటారు? చూస్తున్నావా అక్కయ్య? ఇదిగో రాబిన్, ఇలా రా. చెప్పండి మేడం. నీకు పెళ్ళైపోయిందా? ఇంకా కాలేదు. వెళ్ళు 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 వెళ్ళు. అక్కయ్య, నాకు అర్థమైపోయింది. ఈ తను ఉందే
సుమంగళి వ్రతం ఎవరి కోసం చేసిందో. ఆలియా ఆలియా ఐమ్ షూర్ అభికి ఆ కళ్ళజోడు మీద ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి ఆలియా. లేకపోతే తను నన్ను పెళ్లి చేసుకున్నాను చెప్పడానికి ఇంకేం కారణం ఉంటుంది? నువ్వే చెప్పు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నేను చెప్పనతను. నువ్వు ప్రతి దానికి ఓవర్గా రియాక్ట్ అవుతుంటావు. నీ ప్రపోజల్ ని అన్నీ కాదంటానికి కారణం ఆ కళ్ళజోడి మీద ఉన్న ప్రేమ కాదు, తను నానమ్మ మీద ఉన్న ఆలోచన అంతే. నీకు తెలుసు కదా అన్నయ్య నానమ్మ గురించి ఎంత ఆలోచిస్తాడో. ఆయన నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు? నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు తను? అన్ని విషయాలు నేనే అర్థం చేసుకోవాలి. అరే ప్రస్తుతం నేను ఒక లూజర్ లాగా ఫీల్ అవుతున్నాను. ముందు నా కాంట్రాక్ట్ నా చేయి జారిపోయింది, ఇప్పుడు అభి కూడా నాకు దక్కట్లేదు. నేనేం చేయలేకపోతున్నాను అనియా, ఏం చేయలేకపోతున్నాను. నీ రెండో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇంకా గొడవ మొదలవ్వనే లేదు, కానీ అంతలోనే ఓటమిని అంగీకరిస్తున్నావు. ఎనీవేస్, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఉన్నాను కదా, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఈ ఆర్టికల్ చదువు, ఇందులో చాలా విషయాలు రాసున్నాయి. యు నో వాట్ ఆలియా, బహుశా నేనే ఈడియట్ నేమో. నీ దగ్గర అడ్వైస్ తీసుకోవడానికి వచ్చాను చూడు. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ని పొందడానికి ఇలా ఆర్టికల్స్ చదువుతున్నావు. ఇక నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు? ఇలా చూడుతాను నువ్వు. అమ్మా ఆలియా, నువ్వు నీ ఫ్రెండ్స్కి చెప్పావు కదా ఈ రోజు సాయంత్రం మన ఇంట్లో కార్డు పార్టీ ఉందని. యా నానమ్మా, కానీ కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే రాగలరు, మిగతా వాళ్ళందరూ అవుట్ ఆఫ్ టౌన్. ఏం పర్వాలేదు, ఎవరైతే వస్తున్నారో నువ్వు వాళ్ళందరికీ ఇది కూడా చెప్పేసాయి. కార్డు పార్టీ అయిపోయిన తర్వాత ఇక్కడే మన ఇంట్లో లక్ష్మీ పూజ కూడా ఉంటుంది. తర్వాతే తిరిగి వెళ్ళాలి. ఆల్ రైట్. తను నీకింకేమీ ప్రోగ్రాం లేకపోతే నువ్వు కూడా రావచ్చు. అలాగే నానమ్మా, మీరు పిలిచారుగా, నేను తప్పకుండా వస్తాను. నానమ్మ నన్ను ఇన్వైట్ చేశారా? నానమ్మ నిన్ను కూడా ఇన్వైట్ చేసింది, కానీ అది వదిలే. ఏమన్నా నువ్వు? నేను ఈ చెత్త ఆర్టికల్ ని నా బాయ్ ఫ్రెండ్ ని తిరిగి పొందడం కోసం చదువుతున్నానన్నా? అది నిజం కాదు స్వీట్ హార్ట్. ఈ ఆర్టికల్ ని నేను నా కోసం చదవడం లేదు, నీ కోసమే చదువుతున్నాను. నీకు తెలుసా, ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఎంత బ్రిలియంట్ ఐడియా వచ్చిందో. ఇలా చూడు, ఇక్కడ 6th కాలంలో ఏం రాసిందో నువ్వు జాగ్రత్తగా చదవాలి. మగవాళ్ళకి మోసం చేయడం నచ్చుతుంది అనుంది. ఒకవేళ మనకి ఎదురుగా ఉన్న మన కాంపిటేటర్ మనని గెలవనివ్వడం లేదు అంటే వాళ్ళని మన దారికి అడ్డం తొలగించుకోవాల్సిందే. అందుకని ఇప్పుడు నేను నీకు సాయం చేస్తాను, ఆ కళ్ళజోడు నీ దారికి అడ్డం తప్పించడానికి. అదెలా సాధ్యమవుతుందో నీకు తెలుసా? ఆ కళ్ళజోడిని నీ దారికి అడ్డం తొలగించుకోవటానికి మన నాన్నమ్మ దృష్టిలో తనని దిగజార్చాల్సి ఉంటుంది. అర్థమైందా? లేకపోతే మనం ముసలివాళ్ళం అయిపోతాం ఇలాగే. చదువుకొని నన్ను చాలా విషయాలున్నాయి ఆర్టికల్లో. ఆలియాతో మాట్లాడుతూ కూర్చుంటే ఏం జరిగేటట్టు కనిపించడం లేదు. అభిని పొందాలంటే నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే నేను లేట్ చేసే కొద్దీ అంతా అయిపోతుంది. గుడ్ మార్నింగ్ బ్రో, అంతా బానే ఉంది కదా? హ్యాపీ దీపావళి. హే, కేవలం విష్ చేస్తే సరిపోదు. ఈరోజు రాత్రికి నేను కార్డ్ పార్టీ ఇస్తున్నాను, అందుకే నువ్వు రావాల్సిందే. చూడు, ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా నువ్వే గెలుస్తావు, సరేనా? అందుకని ఈరోజు బోలెడైన డబ్బులు తీసుకుని రావాలి, బికాస్ వీఆర్ ప్లేయింగ్ హై స్టేక్స్. హే, రాకిన్ కూడా నీతో తీసురా. No, I'm joking. Obviously not your family function, not a camp. I'll call you back here. నువ్వు నాకు ఎగ్ తినిపిస్తున్నావా? మీరు ఇంకేమైనా తినాలనుకున్నారా? లేదు, నేను ఎగ్ తినాలని అనుకున్నాను, కానీ నీ చేతులతో తినాలని అనుకోలేదు. ఈ హక్కు నేను తనుకి మాత్రమే ఇచ్చాను. నువ్వు యూజ్లెస్ తెలుసా? ఉదయాన్నే మూడంతా పాడు చేసావు. ఎవరిని అడిగి నువ్వు నాకు ఎగ్ తినిపించావు అసలు? హలో, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నిజంగా మైండ్ బ్లోయింగ్ ఎగ్ బాయిల్ చేసి తీసుకొచ్చింది. ఇట్స్ కూల్. అరే నానమ్మ, హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి బాబు, హ్యాపీ దీపావళి. చెప్పు నానమ్మ, దీపావళికి నీకేం కావాలి?
నా సంగతి సరే, ముందు నువ్వు చెప్పు. ప్రజ్ఞకి ఏం బహుమతి ఇవ్వబోతున్నావు నువ్వు? తనకా? ఆ ప్రజ్ఞకి ఇంట్లో ఇదే మొదటి దీపావళి కదా. నిజం చెప్పాలంటే తనకి ధనత్రయోదశి నాడు నువ్వు తనకి ఏదైనా గోల్డ్ జ్యువెలరీ కొనిస్తే బాగుంటుంది. కానీ నాకు తెలుసు బాబు, నీ గోల్డ్ అంటే అస్సలు ఇష్టం ఉండదని. కానీ అభి బజార్లో బోల్డ్ అని వస్తువులు దొరుకుతున్నాయి, ఏదో ఒకటి తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. అయ్యో నానమ్మ, ధన త్రయోదశి అయితే ఏంటి, ఇంకేదైనా అయితే ఏంటి, ఏంటి తేడా? తనకి ఏదో ఒకటి కొనివ్వాలి అనే విషయం నాకు గుర్తుంది, కానీ అదేంటంటే నేను బయటకు వెళ్ళగానే ఆ విషయం గురించి మర్చిపోయాను. ఐ ఫర్గెట్. మర్చిపోయావా? కానీ నాకు గుర్తుంది. ఇదిగో చూడు, నేను నీ తరపున ప్రజ్ఞ కోసం ఈ హారం తెప్పించాను చూడు. ఇదిగో, నువ్వు ఏ బహుమానమూ తీసుకురాలేదు కాబట్టి ఇప్పుడు ఈ హారాన్ని నీ చేతులతోనే అమ్మాయికి వెయ్యాలి. నానమ్మ, నువ్వే తీసుకొచ్చావు, నువ్వే తనకి వేయచ్చు కదా, అప్పుడే బాగుంటుంది. లేదు బాబు, దీన్ని నువ్వు నీ చేతులతో వేస్తేనే బావుంటుంది. కాని సాకులు చెప్పద్దు, వెయ్యి. ఆ? ఆ? వద్దు నానమ్మ, చాలా బరువుగా ఉంది, తను అస్సలు మైలేదు. తను వేసుకోగలదులే బాబు, ముందు నువ్వేయి చెప్తాను. హ్యాపీ దీపావళి. మంత్రి కర్మేషు దాసి భోజ్యేషు మాతా శయనేషు రంభ మనోనుకులః క్షమా దరిద్రి సద్గుణయుక్తః ప్రియః ధర్మపత్ని. నాన్నమ్మ లేకపోతే ఇదే నెక్లెస్ ని ఉరితాడుగా మార్చేసి మెడకి బిగించేసి ఉండేవాణ్ణి. కానీ అలా చేయలేను. అసలు ఈ నెక్లెస్ కేవలం తను మాత్రమే డిజర్వ్ చేసుకుంటుంది కాబట్టి. ఆయన నాకు ఏ హక్కు ఇవ్వకపోవచ్చు, కానీ నేను మాత్రం ఆయనకు అన్ని హక్కులు ఇచ్చేశాను. ఆయన నా చేత తినడానికి ఇష్టపడలేదు, కానీ తన చేత స్వయంగా నాకు ఈ నెక్లెస్ వేశారు, అది చాలు. ఇంతకంటే మంచి గిఫ్ట్ నాకు ఇంకే ఉంటుంది దీపావళికి. అరే అరే, ఇదిగో ఆటో ఆగు. ఏ ఆటో ఆగు. ఓహో, సర్వనాశనం. ఎరా వెధవా, కళ్ళు కనిపించడం లేదా? ఏదో విమానం నడిపినట్టు నడుపుతున్నాడు ఆటోని. సర్వనాశనం అయిపోతావురా, ఏం మిగలదు నీకు. అరే రే నానమ్మ, ఏమైంది మీకు? ఏమైంది నానమ్మ? మీరు బానే ఉన్నారు కదా? అవును బాబు, నేను బాగానే ఉన్నాను. నానమ్మ, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అదిలా ఇవ్వండి నాకు. మీ ఇల్లు అటువైపు కదా, ఇక్కడ ఉన్నారేంటి? నేను దీపావళికి బహుమానాలు తీసుకుని ప్రజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఓ అలాగా. కానీ ఈ ఆటో వాళ్ళందరూ నన్ను విసిగించేస్తున్నారనుకో. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళ కోరికలకు ఒప్పుకున్నారని ఇష్టం వచ్చినట్లు రేట్లు చెప్తున్నారు అందరూ. అంతేకాదు, వాళ్ళకి ఎటు నచ్చితే అటే వెళ్తారట. నానమ్మ, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా. కేవలం ఒక్క కంప్లైంట్ ఇచ్చానంటే చాలు, మొత్తం యూనియన్ అంతా వచ్చి ఇక్కడ నిలబడుతుంది, చూస్తూ ఉండండి. యూనియన్ మొత్తం నిలబడుతుందిలే, కానీ అంతవరకు నేను ఎక్కడ నిలబడాలా? లేదు లేదు, మీరు ప్రజ్ఞ వాళ్ళ ఇంటికే కదా వెళ్ళాలి. అయితే మీరు నాతో పాటు రండి, నేను మిమ్మల్ని వదిలి పెడతాను. నువ్వెందుకు అనవసరంగా ఇబ్బంది పడటం? అయ్యో నానమ్మ, మీరు ఇక్కడ నిలబడి ఉంటేనే అప్పుడు నాకు ఇబ్బందిగా ఉంటుంది. అయినా నానమ్మ, దీపావళి కారణంగా చాలా రష్ పెరిగింది, మీరు ట్రాఫిక్ లో ఇరుక్కుంటారు. నాకు షార్ట్ కట్ తెలుసు, 10 నిమిషాల్లో మిమ్మల్ని అక్కడ దిగబడతాను. రండి నాతో. మీరు బ్యాగ్ పట్టుకోండి, సరే. నేను వెళ్ళి స్కూటర్ తెస్తాను. వావ్, డెకరేషన్ చాలా బాగుంది. ఏంటి నాని, మీరే చేయించారు ఇదంతా? అబద్ధాలు చెప్పకండి, ఇదంతా నానమ్మ టేస్ట్ అని నాకు తెలుసు. అన్నయ్య, అరే ఆకాష్, నేను నీకోసం ఎదుగుతున్నాను. నువ్వు అందరిని ఇన్వైట్ చేసావు కదా? కంగారు పడకన్నయ్య, అందరినీ ఇన్వైట్ చేశాను. కొంతమంది అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారు, ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ వస్తారు. గ్రేట్. ఇది మీరిచ్చే పార్టీ, రాకుండా ఎవరైనా ఉంటారా? నానమ్మ ఎక్కడా? అదిగో. అరే ఈ నాన్న ముందే. వద్దబి, అక్కడికి వెళ్ళకు. ఆ కళ్ళజోడు కూడా అక్కడే ఉంది. ఇప్పుడు నేను వెళ్ళానంటే మా ఇద్దరిని చూసిన వెంటనే నాన్నమ్మకి ఖచ్చితంగా ఏదో ఒక రిచువల్ గుర్తొస్తుంది. ఆ తర్వాత దాన్ని చచ్చినట్టు చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ బెటర్ యూ అవాయిడ్ దెమ్. చూడమ్మా ప్రజ్ఞ, పంతులు గారు చెప్పారు, ఈ రోజు పూజకి ముహూర్తం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఉందని. అందుకని నువ్వు సిద్ధంగా ఉండు. ఎప్పుడైతే అభి తన కార్డ్ పార్టీని పూర్తి చేస్తాడో మనం ఇక్కడ పూజను మొదలు పెట్టేయచ్చు. అలాగే అమ్మమ్మ. చూడమ్మా, ఈ రోజు దీపావళి పండగ, అందుకే నేను కోరుకుంటున్నాను ఈ ఇంటి బాధ్యతలన్నీ ఇక నువ్వే చూసుకోవాలని. కానీ అమ్మమ్మ, ఈ బాధ్యత నా వల్ల. ఈ బాధ్యత మోసి మోసి నేను అలసిపోయాను తల్లి. ఇక ఈ బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి. ఇది నేను మీ పెళ్లి రోజే నిర్ణయం చేసుకున్నాను, కానీ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అయినా దీపావళి కన్నా మంచి రోజు ఇంకేముంటుంది చెప్పు? నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉందమ్మా. ఈ ఇంటికొచ్చిన లక్ష్మీదేవి నువ్వు. పైగా నీకంటే బాగా ఈ బాధ్యతల్ని
ఇంకెవరూ మొయ్యలేరు కదా ప్రజ్ఞ. అమ్మమ్మ నేను ఇదంతా నా వల్ల కాదు. ఎందుకు నీ వల్ల కాదు? ఎందుకంటే అది చూడు, ప్రేమగా చెప్తున్నాను. వినకపోతే హక్కుతో చెప్పాల్సుంటుంది. అయినా నువ్వు ఒప్పుకోకపోతే నేను నీకు ఆర్డర్ వేస్తాను. జాగ్రత్తమ్మా. అసలే ఈ ముసల్దాన్ దగ్గర డబ్బు తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రజ్ఞ ఇదైతే ఆవిడకంటే చాలా తెలివైంది. నేనిప్పుడు ఆకాష్తో కలిసి ఏదో ఒకటి చేసి కాస్త తెలివి ఉపయోగించి ఈ ప్రజ్ఞ చేతుల్లోంచి డబ్బు తీసుకోవాలి. ఒక్క నిమిషం అక్క, నేను పూజ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టాను. ఒకసారి వచ్చి చూస్తావా? సరే, పద వెళ్ళి చూద్దాం. నువ్వు త్వరగా తయారై రామ్మా. ఆ? నువ్వు నా ముందేం చేస్తున్నావు? నేను కూడా అది అడగచ్చు. నో 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 నో, నువ్వు ఇలా అడగలేవు. ఎందుకంటే నువ్వెప్పుడు నా దారికి అడ్డుపడుతూ ఉంటావు. నీకంటే ఆ పిల్లే నయం. అది దారికి అడ్డొచ్చినా అలాగే వెళ్ళిపోతుంది, కానీ నువ్వు మాత్రం దారికి అడ్డుగా నిలబడిపోతున్నావు. అలాగే ఇప్పుడు ఎలాగో వచ్చావు కాబట్టి నీకు ఒక మాట చెప్తున్నా విను. ఈరోజు మేమంతా కార్డ్స్ ఆడబోతున్నాం. నీ కార్డ్స్ ఆడటం వచ్చా? రాదు కదా? అయితే నువ్వు పంచే, నువ్వు నా టేబుల్ చుట్టుపక్కల కూడా రాకు. చుట్టుపక్కల కాదు కదా, కనీసం దూరం నుంచి నన్ను చూసినా సరే హాయ్ అని నవ్వకు. ఎందుకంటే నేను నీ మొహం చూశాననుకో, అప్పుడు నా లక్ నేనే పాడు చేసుకున్నట్టు అవుతుంది. అర్థమైనా? నువ్వు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సరేనా? ఎలా గుర్తుపెట్టుకోవాలి? బాగా గుర్తుపెట్టుకోవాలి. డోంట్ ఫర్గెట్.